Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకల్ పూరిపై జగన్ అదిరిపోయే స్ట్రాటజీ. ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖారావం పూరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జగన్ అత్యున్నత స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ వ్యూహంపై దిశానిర్దేశం చేస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి 2 ఏళ్ల పాలనపై తిరుగుబాటుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునేది లేదని, దానిని ఇన్ఛార్జీల వైఫల్యంగా భావించి సీరియస్గా యాక్షన్ తీసుకుంటానని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి 2 ఏళ్ల పాలన వెన్నుపోట్లకు, అరాచకాలకు, అబద్ధాలకు, దోపిడీకి ప్రతిరూపంగా మారిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చే పథకాల కంటే ఎక్కువే ఇస్తా అంటూ సూపర్ 6, సూపర్ 7లతో పాటు మొత్తం 143 రకాల హామీలతో చంద్రబాబు మోసం చేశారు. తీరా ఓట్లు వేయించుకున్నాక ఇప్పుడు రాష్ట్ర ప్రజలను తినేయడం మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీల ఊసే లేదు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో అడ్రస్ లేకుండా చెత్తబుట్టలోకి చేరింది. దీనిపై ప్రజలు నిలదీస్తూ ఉంటే చంద్రబాబుకు విపరీతంగా బీపీ పెరిగిపోతోంది. మావిగన్ అంటేనే ఆయనకు వణుకు పుడుతోంది అని జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్ర పన్నులు తగ్గించి ప్రజలకు ఊరట ఇవ్వమంటే ముఖ్యమంత్రికి బీపీ వస్తోందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ తప్పుడు ప్రచారాలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జూన్ 4 నుంచి వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంతో యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ తరఫున భారీ నిరసన కార్యక్రమాలకు జగన్ షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 4న కూటమి ఫలితాలు వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అన్ని మండల కేంద్రాలలో నిరసనలు తెలుపుతూ చంద్రబాబు మోసాల మేనిఫెస్టోలను, బాండ్లను దగ్ధం చేస్తారు. ఇందులో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖచ్చితంగా పాల్గొనాలి. జూన్ 8, 9 తేదీలలో నియోజకవర్గ కేంద్రాలలో రైతులు, మహిళలు, యువతతో కలిసి రాక్షస పాలనపై టౌన్ హాల్ సదస్సులు నిర్వహిస్తారు. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనకు నిరసనగా భారీ ఎత్తున ర్యాలీలు చేపడతారు. ఈ కార్యక్రమాలన్నింటినీ తానే స్వయంగా పర్యవేక్షిస్తానని జగన్ ప్రకటించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు జగన్ అత్యంత కీలక ఆదేశాలు ఇచ్చారు. గత ఉప ఎన్నికలలో పోలీసులు అధికార దుర్వినియోగంతో కూటమి బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఈసారి వాటిని ధీటుగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలలో పోటీ చేసే ప్రతి కార్యకర్తకు మన ఎమ్మెల్యే అభ్యర్థులు కొండంత అండగా నిలబడాలి. అక్కడ తోడుగా ఉంటేనే వాళ్ళు జనరల్ ఎన్నికలలో మనకు బలగంగా నిలుస్తారు. ఎక్కడైనా సరే ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకూడదు. ఒకవేళ ఏకగ్రీవం జరిగితే దానిని నేను తీవ్రంగా పరిగణిస్తా. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఫల్యంగా భావించి కఠిన చర్యలు ఉంటాయని జగన్ హెచ్చరించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను ప్రభావితం చేస్తున్న ఎస్ఐఆర్ విధానంపై, బోగస్ ఓట్లపై అలర్ట్గా ఉండాలని సూచించారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించడం వల్లే అక్కడి అధికార పార్టీల విజయాల మార్జిన్ మారిపోయిందని గుర్తు చేశారు. కుప్పం నియోజకవర్గంలోనే 22,000 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని, ఒకే పేరు, ఒకే తండ్రి, భర్త పేరుతో 5-10 సార్లు ఓట్లు నమోదు చేయడమే చంద్రబాబు హిస్టరీ వెనుక ఉన్న అసలు మిస్టరీ అని జగన్ ఎండగట్టారు. ఈ బోగస్ ఓట్లను గుర్తించి తొలగించేలా పార్టీ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను జాగృతపరచాలని జగన్ పిలుపునిచ్చారు.